ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అవినీతి జరిగిన మాట వాస్తవమైతే ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. చర్చ పెట్టి 4 కోట్ల ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ ప్రభుత్వం అటువంటి పనులు చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకవైపు నిజంగా అవినీతి జరిగితే చర్చ పెట్టండి అని మాట్లాడుతున్న పరిస్థితిలో అంటే పరిణామాలు చకచకా జరిగిపోయినంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవడము, సిఎస్ ఏసీబీకి లేఖ రాయడము, ఆ తర్వాత ఏసీబీ కేసెస్ ఫైల్ చేయడము చకచకా జరిగిపోయినాయి. అంటే ఈ వ్యవహార శైలిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? దీంట్లో ఒక రాజకీయ కుట్ర కనబడుతూ ఉంది. ఒకటి, ముఖ్యమంత్రి గారు మొన్న మంత్రివర్గం కొంతమంది వెళ్ళి ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసిన తర్వాత, అదేవిధంగా కిషన్ రెడ్డిని వీళ్ళందరూ కలిసిన తర్వాత వెంటనే గవర్నర్ ఆమోదించిండు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఎప్పుడైతే వీళ్ళు కేంద్ర మంత్రులను కలిసిందో, ఢిల్లీలో బీజేపీ వాళ్ళని కలిసిన వెంటనే ఇక్కడ గవర్నర్ గారు ఆమోదించడం అంటే ఇది రాజకీయ బీజేపీ కాంగ్రెస్ కక్ష సాధింపులు, వీళ్ళిద్దరూ ఒకటే అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. రెండవది, అసెంబ్లీ నడుస్తుంటే ఒక పక్క కేటీఆర్ గారు, మన శాసనసభ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నేతలంతా కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబడుతూ ఉండి ఇలా కేటీఆర్ గారు కూడా మాట్లాడండి, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇది ఈ ఫార్ములా మీద చర్చ పెట్టాలని చెప్పింది. నిన్న లెటర్ రాసిండు, ఇలా అసెంబ్లీలో అడుగుతూ ఉంటారు, నీకు నిజంగానే చిత్తశుద్ధి కనుక ఉంటే ఇది మీరు అసెంబ్లీలో చర్చలు జరుపుతలేరు అని. అంటే ప్రభుత్వానికి కక్ష సాధింపులే తప్ప నిజంగా వాటిపైన ఏం లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. నిజంగానే దీంట్లో ఏదైనా జరిగింది, అవినీతి జరిగింది అనేది నిజంగానే ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి కదండి. అసెంబ్లీలో చర్చ పెడతలేరు అని అంటేనే ఇది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలి, మానసికంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి, ఎమ్మెల్యేలను దెబ్బతీయాలి, పార్టీని దెబ్బతీయాలి, అంటే కార్యకర్తలకు మానసికంగా దెబ్బతీసి పార్టీని వీక్ చేసేయాలన్నటువంటి ఉద్దేశము, ముఖ్యంగా కేటీఆర్ గారిని కార్నర్ చేసి ఖచ్చితంగా కొద్ది రోజులు జైల్లో పెట్టాలనేటువంటి ఈ కక్షలన్నీ కూడా మనకు అర్థమైతే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి ఒక పెద్ద నాటకం. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, దీంట్లో నిజాయితీ లేదు, వాళ్ళ వాదనలో పస లేదు, కాబట్టే ఇలా చర్చకు రాకుండా దాన్ని దాటవేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాగా మరి ఎందుకు చర్చకు వస్తున్నారు? బహిరంగ చర్చకు సిద్ధం అంటుంది కదా పార్టీ, మా పార్టీ అడుగుతున్నాం కదా, మా నాయకులు అడుగుతున్నారు కదా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మేము చర్చ పెట్టండి అని. అంటే అవన్నీ ఏమి లేకుండా మీరు కేసులు పెట్టుకుంటా ఏసీబీకి ఇచ్చుకుంటాం. ఏంటంటే ఇది పక్క ప్రణాళికగా పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా కుట్రలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే శ్రీనివాస్ గారు, గతంలో అనేక సార్లు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే అనేక విధాలుగా ఏదో సందర్భంలో ఏదో విధంగా కేటీఆర్ని కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు చేసింది. కానీ అన్ని కూడా బెడిసికొట్టిన పరిస్థితి. ఒకే విషయం చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికైనా సరే అరెస్ట్ చేయడం ఒకటే ముఖ్య ఉద్దేశం, కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఒకటే ముఖ్య ఉద్దేశం, ఏదో విధంగా అనే ఎజెండా మీదనే కాంగ్రెస్ వెళ్తోంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, దాంట్లో జెండా రెండు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ బీజేపీ కన్సల్లోనే నడుస్తుందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు స్వయంగా తనే క్లారిటీ ఇచ్చుకున్నాడు, ఇది మన ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచడానికి మాత్రమే ఈ ఫార్ములా తీసుకురావడం జరిగింది. దాంట్లో ₹1 అవినీతి జరిగినా నేనే స్వచ్ఛందంగా జైలుకి వెళ్తా అని చెప్పింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు విచారణ జరిపించాలని చెప్పింది. అంటే ఇలా అవన్నీ పక్కన పెట్టి ఇలా అసెంబ్లీలో కూడా చర్చకు అవకాశం ఇవ్వండి, బహిరంగ చర్చకు సిద్ధము అని అన్నారు. అవి పెడతలేరు, ఆ చర్చకు అవకాశం ఇస్తలేరు అని అంటే పేలిపోతుందని తెలుసు కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వానికి పేలిపోతుందని తెలుసు. అయినా కూడా నేను చెప్తున్నా కదా, ఇది రాజకీయ కక్ష సాధింపులతో కూడుకున్నటువంటి చర్య. ఎట్టి పరిస్థితుల జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి 33 శాఖల మీద సిబిఐ ఎంక్వైరీ వేసిండ్రు, కమిషన్ల ఎంక్వైరీ వేసిండ్రు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు, అవన్నిటి మీదనే తప్ప వీళ్ళకు ప్రజా ప్రయోజనాలు లేవు, ప్రజల సమస్యలు లేవు, వాళ్ళ కొత్తగా చేసేది ఏం లేదు, చేయబోయేది కూడా చెప్పేది ఏం లేదు. వీళ్ళు చేస్తున్నది కంప్లీట్ గా
పాత గవర్నమెంట్ ని ఎట్లా ఇరికించాలి, పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి నాయకులపై ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా జైల్లో పెట్టాలనేటువంటి తాపత్రయం తప్ప, వాళ్ళ ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏది లేదని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు పంచుకున్నారు.